హాయ్ స్వాతి రెడ్డి గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఇంకా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఎలా ఉన్నారు? ఏంటి? ముందుగా మీకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా అలాగే మీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అండ్ ఎవ్రీ సంక్రాంతికి కానీ, లేదంటే మీరు ఒక పాట పాడుతున్నారు అనంగానే ఆ ఎనర్జీ వేరే ఉంటుంది. సో, ఈ సంక్రాంతికి ఎలా రాబోతున్నారు? ఏంటి? ప్లాన్స్ ఏంటి? మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు రీసెంట్‌గా హిట్ అయిన 'వామ్మో వాయ్యో ఒల్లంకలతో' ఈ సంక్రాంతికి అనుకోకుండా మీ ముందుకు రావడం జరిగింది. అది ఓకే. రేపు మూవీ ద్వారా సాంగ్ బయటికొస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. సో, ఎలా అనిపిస్తుంది? సంక్రాంతి బరిలో చాలా అవును. సినిమాలుంటాయి. ఆల్రెడీ మనం 'రాజాసాబ్' గాని, హ్మ్. ఇటు 'మనశంకర వరప్రసాద్' గారు కానీ, ఇవన్నీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఆహ్, 'రవి' గారి సినిమా రాబోతుంది. అందులో మీరొక స్పెషల్ సాంగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఆ సాంగ్‌తోనే ప్రమోషన్స్ జరగడం మనం చూసాము. అండ్ ఆ సాంగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్టర్ గారు కూడా ఆ సాంగ్‌తో హిట్ అవ్వడం చూసాము. యాహ్! సో, మీ పాట అంతగా జనాల్లోకెళ్ళడం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే ఈ 2026 నాకు మంచి నేమ్, లైక్ మంచి సాంగ్‌తో స్టార్ట్ అయింది కదా! నేను వెరీ హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ. అది కూడా సంక్రాంతికి రాబోతుంది. అంటే నేను కూడా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలో ఒక మూవీలో కూడా నేను మెంబర్ అయినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. సో, సంక్రాంతి బరిలో ఉన్నారు. అండ్ ఒక గుడ్ స్టార్టింగ్ అని అవును. జెప్పుకోవచ్చు కదా! ట్రూ. రావడమే ఒక పెద్ద హీరో సినిమాతో వస్తున్నారు. యాహ్! 2026 అవును. అండ్ ఈ ఇయర్ అంతా మీకు చాలా బావుండాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ యాహ్! మచ్. అండ్ 'ఎళ్ళిపోతావురా మనిషి' అని అవును. ఒక సాంగ్ పాడడం జరిగింది. అవును. ఆ సాంగ్ చాలా హిట్ అయింది. ఆ సాంగ్ చాలా వైరల్ అవ్వడం జరిగింది ఆ యెస్. టైంలో. అసలు ఆ సాంగ్ పాడాలని మీకు ఎప్పుడు అనిపించింది? ఆ థాట్ ఎలా వచ్చింది? బై నేచర్ నాకు కొంచెం నేచర్ అంటే కొంచెం ఇష్టం. కైండ్ ఆఫ్ సాంగ్స్ చేయడం ఇష్టం నాకు. సో, ఓకే. కోవిడ్ టైమ్‌లో ఐ ఫీల్ లైక్ ఎందుకో అంటే నేచర్ ఎంత బాధపడిందో, సో దట్ ఇంత మనం ఎఫెక్ట్ అవుతున్నాం అన్న ఒక థాట్ వచ్చి, సో ఆ సాంగ్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ 'భీమ్స్' గారు ఆయన మీకెలా పరిచయం? మిమ్మల్ని ఆయనే సినిమాల్లోకి తీసుకొచ్చారా? అండ్ ఫర్ ష్యూర్‌గా ఆయనే డెఫినెట్‌గా. బట్ భీమ్స్ గారితో నేను నా జర్నీ ఏంటంటే, ఒక ప్రైవేట్ సాంగ్ చేయడానికి భీమ్స్ గారిని నేను అప్రోచ్ అయ్యాను. లండన్‌లో ఒక బతుకమ్మ సాంగ్ చేయాలని ప్లాన్‌తో భీమ్స్ గారు, వన్ ఆఫ్ ద లిరిసిస్ట్ కేదారినాథ్ గారని అక్కడే ఉండేవారు. ఆయన భీమ్స్ గారి కాంటాక్ట్ ఇచ్చారు నాకు. సో ఓకే. దట్ అలా భీమ్స్ గారిని నేను రీచ్ ఔట్ అవ్వడం జరిగింది. సో అప్పుడు స్టార్ట్ అయింది మా జర్నీ. ఆ! ఆ బతుకమ్మ ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 7, 8 ఇయర్స్ అయింది. సో, అప్పటినుంచి ఆయనతో జర్నీ అలాగే కంటిన్యూ అవుతూ ఉందనమాట. వన్స్ బతుకమ్మ సాంగ్ అయిన తర్వాత దెన్ 'ఎళ్ళిపోతావురా మనిషి' చాలా హిట్ అయిపోయింది. ఆ తర్వాత మా జర్నీ అలాగే కంటిన్యూ అవుతుంది. సూపర్. కంటిన్యూ అవ్వాలి కూడా అలాగే. థాంక్ యూ. అండ్ 'వామ్మో వాయ్యో వల్లెంకల' అనే సాంగ్ అయితే ఇప్పుడు మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా అంతా కూడా అదే సాంగ్ అనిపిస్తుంది. యాహ్! సో, మీ వాయిస్ స్పెషల్లీ రవి గారికి చాలా ఇష్టమని విన్నాము. నిజమేనా? ఏంటి అసలు ఎలా ఉంటుంది ఆయనతో మీ బాండింగ్? అలా ఏం లేదండి. అంటే సాంగ్‌కి ఇంతకుముందు కూడా ఇంకొక మూవీలో 'రావణాస్త్ర' మూవీలో కూడా రవి గారు నా వాయిస్ అలాగే ఉంచేయమన్నారు. సో, 'డిక్కా డిషుమ్' సాంగ్ కూడా పాడాను. ఓహ్! నైస్. నెక్స్ట్ ఈ మూవీలో కూడా రవి గారు కి ఆ వాయిస్ నచ్చి అలాగే పెట్టేశారు. యాహ్! ఓకే. సో, 'రవితేజ' గారితో 2 మూవీస్‌లో మీరు హ్మ్. సాంగ్ పాడడం యాహ్! జరిగింది ఆయన మూవీస్‌లో. అసలెలా ఉంటుంది ఆయనతో ఎక్స్‌పీరియన్స్ ఆ సెట్‌లో కానీ అదంతా? ఎందుకంటే ఆయన ఒక మాస్ హీరో. అవును. ఆయనతో ఉంటే ఫన్నే ఫన్ అని చాలామంది హీరోస్ చెప్తుంటారు. సో, ఎలా అంటే అనిపిస్తుంది? నేను పర్సనల్‌గా ఎప్పుడు అంత ఇదిగా మాట్లాడలేదు. బట్ నేను వెళ్ళాను షూట్ టైమ్‌లో 'వామ్మవాయ ఒల్లంకలో' షూట్ టైమ్‌లో కూడా వెళ్ళడం జరిగింది. సో, మాట్లాడాను పర్సనల్‌గా. యాహ్! వెరీ ఎనర్జిటిక్ నిజంగా. ఓకే. యాహ్! సో, ఆయన ఎనర్జీకి బీట్ చేసే సాంగ్ మీరు పాడారనే చెప్పుకోవచ్చు కదా! యాహ్! అండ్ మనం చూసుకున్నట్లయితే 'స్వాతి రెడ్డి' పేరుతోనే ఒక సాంగ్ రావడం, అది సూపర్ డూపర్ హిట్ అవ్వడం అది కూడా జరిగింది గదా! అవును. ఎలా అనిపిచ్చింది? మీ పేరుతో ఒక సాంగ్ రావడం, ఆ సాంగ్ మీరు అనుకోకుండా అసలు అనుకున్నారా స్టార్టింగ్‌లో ఆ సాంగ్ వచ్చినప్పుడు? లేదండి. యాక్చువల్లీ అది కూడా ఒక ప్రైవేట్ సాంగే. అంటే ఫస్ట్ నేను నా ఛానెల్ కోసం చేశాను. లైక్ అన్ని సాంగ్స్ చేస్తూ ఉన్నాము. నేను, భీమ్స్ గారు లైక్ మంచి మంచి సాంగ్స్ చేస్తున్నాము.
వెళ్ళిపోతావురా మనిషి, ఏం సాధించావురా, బాగుండాలి మనిషి, అన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ జోనల్ సాంగ్స్ చేస్తూ ఉండేది. సో ఓకే. అంటే నాకు ఇష్టం, యాజ్ ఐ సెడ్ నేను అలాంటివి చేయాలని ఇష్టపడతాను. ఇలా చేసే క్రమంలో అందరూ అనేవాళ్ళు అనమాట, ఎందుకు యూ ఆల్వేస్ థింక్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఎందుకు డీజే అట్లా ప్లాన్ చేయవు అని. ఓకే. సో దెన్ బీమ్స్ గారు నేను డిస్కస్ చేసుకొని సరే జస్ట్ సరదాగా ఆ పాట చేసాము, ఓకే. జస్ట్ క్యాజువల్గా చేసాము. అది అనుకోకుండా మూవీలో రావడం జరిగింది, అంత పెద్ద హిట్ అయిపోయింది. సో యా, లాస్ట్ ఇయర్ అంతా సక్సెస్ని ఎంజాయ్ చేశాను. నౌ ఓకే. వామ్మ వాయ్యోళ్ళంకలో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్. అయితే స్వాతి గారు యూకేలో ఉంటారు కదా, యా యా యూకేలో మీరు ఏం చేస్తుంటారు అసలు మా ప్రైమ్ నైన్ ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్పండి. షూర్ అండి. నేను యూకేలో వర్క్ చేస్తాను యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా. సో అలాగే వీకెండ్స్ షోస్, సింగింగ్ మీద ఉన్న ప్యాషన్తో ఈవెంట్స్ చేస్తూ ఉంటాను. ఓకే. యా. అసలు పాటలు పాడాలి అని చెప్పి ఎప్పుడు ఆ థాట్ వచ్చింది? ఏ ఏజ్ నుండి సాంగ్స్ నేర్చుకున్నారు, పాడుతున్నారు నేను ఏంటి? చిన్నప్పటి నుంచి సాంగ్స్ పాడేదానండి. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను కొన్ని సాంగ్స్ పాడాను ఆల్బమ్స్లో, లైక్ ఫోక్ ఆల్బమ్స్ అవి పాడాను. ఓకే. కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ కోఆపరేషన్తో కొంచెం ఎక్కువగా పాడడం స్టార్ట్ చేశాను. అంటే ప్రైవేట్ సాంగ్స్, నా ఓన్ ఛానల్ స్టార్ట్ చేయడం, అలా మొత్తం తన సపోర్ట్ అంతే. ఓకే. Yeah. అసలు ఎలా, అంటే ఎక్కడ నేర్చుకున్నారు మీరు సాంగ్స్ పాడడం? ఓకే, సాంగ్స్ పాడడం అంటే నేను లైట్ మ్యూజిక్ నేర్చుకున్నాను చిత్తరంజన్ గారి దగ్గర. సో ఇక్కడ మన పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో. ఓకే. అండ్ గ్రాడ్యువల్గా ఇది కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది. ఆ. ఆల్వేస్ లెర్నింగ్, రైట్, సింగింగ్. Yes, సో of నడుస్తూనే course. ఉంటుంది. మీరు ఫస్ట్ పాడిన పాట ఏంటి? It's been- చాలా పాడారా? అలా ఏం లేదు, ఆ. అన్ని ఎక్కువ మెంబర్స్ నేనేం పాడలేదు. బట్ మ్మ్. బిఫోర్ మ్యారేజ్ కొన్ని ఫోక్ సాంగ్స్ పాడాను. Okay. లైక్ తొడగవయ్యా గాజుల సెట్టి నల్లటి గాజులు, ఈ మంటలకు తాళలేను ఎక్కవు గాజులు, తొడగవయ్యా గాజుల సెట్టి నల్లటి గాజులు, ఈ మంటలకు తాళలేను ఎక్కవు గాజులు, ఇలాంటి ఒక మంచి కోలాటం సాంగ్ అప్పట్లో పాడాను కొన్ని సాంగ్స్. ఓకే. సో అవి అన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి అవును. ఆఫ్టర్ స్వాతి రెడ్డి. ఇప్పుడు నేను ఎక్కువగా- వింటున్నాను ఆ సాంగ్స్ అన్ని. సో మ్మ్. చాలా బాగా అనిపిస్తుంటది. యా. సో మీరు ఫస్ట్ పాడిన పాటకి ఎవరి నుండి మీరు ఫస్ట్ అప్రిసియేషన్ తీసుకున్నారు? అయ్య బాబాయ్, ఇలా అడిగితే చాలా కష్టం. ఇది ఎప్పుడెప్పుడో 25 years బ్యాక్. అమ్మ, అమ్మ నుండి. డెఫినెట్గా. అమ్మే మనకి ఫస్ట్ గురువు. అవును. ఆమె నుండి అప్రిసియేషన్ వస్తే ఇంకా ఎంత అసలు హ్యాపీ మా కదా. అమ్మ అప్పట్లో క్యాసెట్స్ కదా, మ్మ్. సో ఎవరు వచ్చినా అది ప్లే చేసి వినిపించడం అనమాట. ఓకే. సో యా, దట్స్ ట్రూ. యా, అమ్మ చాలా ఎంజాయ్ చేసేది పాటలు వింటూ. అప్పట్లో కొన్ని ఇలాగే ప్రైవేట్ సాంగ్, ఆంజనేయ స్వామి సాంగ్స్ అట్లా పాడతాను. స్టిల్ అవి విని ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారమ్మా. ఓకే. Yeah. స్వాతి గారు, బేసిక్ గా మనం పాటలు పాడాలన్నా, డాన్స్ అయినా, ఏదైనా సరే ఇంటి నుండి మనకి ఎక్కువగా సపోర్ట్ కావాలి. అవును. ఇప్పుడు ఎక్కడ వర్క్ చేయాలన్నా కూడా, ఇందాక మీరు మీ హస్బెండ్ గురించి అవును. చెప్పారు, మీ మమ్మీ గురించి చెప్పారు, మీకు ఫుల్ సపోర్ట్ ఉంది ఇంట్లో నుండి. 100%. అండ్ ఎవరికైనా కావాల్సింది అదే కదా. డెఫినెట్గా సో డెఫినెట్గా. ఆ టైంలో నాన్న దగ్గర నుండి, అమ్మ దగ్గర నుండి నేర్చుకునేటప్పుడు అదంతా చిన్న వయసు మంది ఎలా అంటే అనిపించేది? నేను ఇప్పుడు ప్రతిసారి చెప్తూనే ఉంటాను, పాపం మా నాన్న ఫీల్ అవుతారేమో. డెఫినెట్గా మా నాన్న ఎంకరేజ్మెంట్ కంటే మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ చాలా ఎక్కువ నాకు. ఓ. సో ఆఫ్టర్ మ్యారేజ్ తను ఎక్కువ సపోర్ట్ చేశారు. ఆ. అంటే నాన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, మంచిగా చదువుకోవాలి, మంచి జాబ్ తెచ్చుకోవాలి. సో అంటే వాళ్ళకు అవును, అవును. ఎక్కువ ఇబ్బంది పడడం ఇష్టం ఉండదు కదా. సో ఆ. తను ఆఫ్టర్ మ్యారేజ్ చూసుకో అని చెప్పేసి నన్ను ఎక్కువ స్టడీస్ వైపే ఎక్కువ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో మీరు ఆఫ్టర్ మ్యారేజే ఎక్కువగా, అంటే మీరు పాడిన అవును. సాంగ్స్ కి కూడా ఎక్కువ ఎస్ రికగ్నైజ్ ఎస్ అండి, వచ్చింది Yes, కదా. true. సో అప్పుడు మీ హస్బెండ్ ఎలా ఫీల్ అయ్యేవారు? ఎలా మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేసేవారు ఏంటి? ఫ్రమ్ ద డే వన్ తను ఒకేలా ఉన్నాడండి. ఆ. ఎప్పుడు మారలేదు. సో ఆ. అంటే నేను సింగింగ్ చేయగలుగుతాను, పాడతాను అన్న కాన్ఫిడెన్స్ తనకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఆ. బట్ మ్యారేజ్ అయినప్పటి నుంచి హీస్ కీప్ ఆన్ ఎంకరేజ్ మీ లైక్ ఎనీథింగ్. ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. Super. స్టిల్ అదే కంటిన్యూ చేస్తున్నారు. మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నువ్వచట కుశలమా, నిచట కుశలమే,
ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది హృదయమే. నాకు తెలిసి మీ ఆయనకి ఈ సంక్రాంతికి ఇదే స్పెషల్ గిఫ్ట్ ఏమో. యా 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 చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మన యా ఇంటర్వ్యూ చూసాక యా ఆయన. డెఫినెట్గా. సో అండ్ స్వాతి గారు, మీరు యుఎస్ లో కూడా చాలా తెలుగు షోస్ చేస్తుంటారని అవును. విన్నాము. Yeah. మన తెలుగు వాళ్ళ దగ్గర నుండి మీకు ఎలాంటి ఆదరణ వస్తుంది అక్కడ? ఓ మై గాడ్! చాలా అంటే చాలా. ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మన వాళ్ళు. అంటే ఎస్పెషల్లీ తెలుగుని డెవలప్ చేయాలని, తెలుగుని ప్రమోట్ చేయాలని, ఎస్పెషల్లీ ఆర్టిస్ట్‌లని అండ్ ఇక్కడున్న టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలని కన్వెన్షన్స్ అంటూ పెట్టేసి, చాలా టైమ్ స్పెండ్ చేసి, అలాగే మనీ స్పెండ్ చేసి, ఇక్కడి నుంచి ఆర్టిస్ట్‌లని అక్కడి దాకా పిలిచి, అవును. ఎంతో గ్రాండ్‌గా చేస్తారు. అవును. సో, అదే జర్నీలో నన్ను కూడా యాడ్ చేసుకుంటారు. విచ్ ఈస్ హ్మ్. రియల్లీ హ్యాపీ ఫర్ దట్. లైక్ ఎందుకంటే బయట యాజ్ ఎ ఎన్ఆర్ఐగా ఉంటూ కూడా నేను పాటల పైన చూయించే ఇష్టానికి హ్మ్. డెఫినెట్‌గా వాళ్ళందరూ చాలా ఎంకరేజ్ చేస్తారు. నిజంగా చాలా బా అనిపిస్తుంది నాకు. ఓకే. సూపర్. ఇప్పుడు అకేషన్ ఏదైనా, సెలబ్రేషన్ ఏదైనా 'స్వాతి రెడ్డి' సాంగ్ మాత్రం కంపల్సరీ ఉంటుందండి. ట్రూ. ఆ సాంగ్ అసలు అంతగనం ఫేమ్ రావడానికి, అంతగనం హిట్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయి ఏంటి? తెలీదు. మేబీ బీట్ అనుకుంటా అండి. ఆ! బీట్ ఒకటి, అర్థం గాని లిరిక్స్ ఒకటి. ఓకే. అర్థమయ్యే లిరిక్స్ కాదు, అర్థం గాని లిరిక్స్. ఆ! సో, యాహ్! ఫన్‌గా చేసాము. ఓకే. బీట్‌తో అట్లా మేబీ నా పేరు కూడా హిట్ అయిపోయింది. అంతే అంటారు. యాహ్! యెస్. అయితే 'మ్యాడ్' సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి 'స్వాతి రెడ్డి' సాంగ్ కూడా ఒక రీజన్ అయి ఉంటుందంటారా? అయ్యుండొచ్చు. బట్ నేను చెప్పలేనుగా. మీరే చెప్పాలి. తప్పకుండా. ఎందుకవ్వదు? సాంగ్స్‌ని చూసి గూడా ఖచ్చితంగా యాహ్! జనాలు థియేటర్స్‌కెళ్తుంటారు గదా! సరే మా కోసం అండ్ మా ప్రేక్షకుల కోసం ఈ సంక్రాంతికి ఆల్రెడీ మీరు సంక్రాంతి సాంగ్ ఒకటి కూడా యాహ్! పాడడం జరిగింది గదా! యెస్. ఆ యెస్. పాటైనా ఏమైనా పాడగలరా? యాక్చువల్లీ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ లండన్‌లో అసలు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము. అండ్ సరే ఇండియాలో అందరూ చూపిస్తున్నారు. సో, అక్కడ ఎందుకు చేయొద్దు అన్న ఒక చిన్న ప్రయత్నం ఓకే. చేశాను నేను. హ్మ్. యాహ్! ముత్తు ముత్తుగా వచ్చింది ముగ్గుల సంక్రాంతి, ప్రతి గుమ్మం ముందర నిలిచింది గొప్పెమ్మల ఈ కాంతి. ముత్తు ముత్తుగా వచ్చింది ముగ్గుల సంక్రాంతి, ప్రతి గుమ్మం ముందర వెలిసింది గొప్పెమ్మల ఈ కాంతి. అలా. సూపర్. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకైతే ఏం లేవండి. ఆ! బట్ ప్లానింగ్ టు డూ సమ్ సాంగ్స్ అండి. ఓక్ ప్రైవేట్ సాంగ్స్ ప్లాన్ ఓకే. చేస్తా. అంటే ఒక్కొక్కరికి ఇలా ఉంటుంది కదా! నేను ఈ హీరో మూవీలో సాంగ్స్ పాడాలి అని చెప్పి. అలా ఏమైనా మీకుందా? బాలయ్య గారి మూవీలో పాడాలని ఉంది. బాలయ్య గారి మూవీలో పాడాలనుందా? ఆయనతో యాక్ట్ చేయాలనుందా? యాక్టింగ్ వద్దు కానీ పాడాలనైతే ఉంది. ఎందుకంటే ఓకే. ఎక్కడ ఈవెంట్స్‌లో అయినా అసలు బాలయ్య అంటే చాలు పాట అసలు అవునండి. మోగిపోతుంటుంది. కదా! సో, యాహ్! పాడితే బావుంటుంది. ఐ ఓకే. డోంట్ నో. సో, ఆయన కోసం పాడితే ఎలాంటి పాట పాడితే బావుంటుందనుకుంటున్నారు? ఎలాంటి పాట పాడితే బావుంటుందా? హ్మ్. డెఫినెట్‌గా అది కూడా మళ్ళీ ప్రతి షోలో నేను పెర్ఫార్మ్ చేసే సాంగ్ అయితే చాలు. అలా అంటారు. యాహ్! సో, 'స్వాతి రెడ్డి' రేంజ్‌లో ఉండాలంటారు యెస్. పాట. యెస్. కదా! డెఫినెట్‌గా. యెస్. అయితే స్వాతి గారు, ఇప్పటి వరకు 'వెళ్ళిపోతావురా మనిషి' హ్మ్. సాంగ్ చాలా ఫేమస్ అయిందని మాట్లాడుకున్నాము. ఆ సాంగ్ ఏమైనా పాడగలరా? ఇంటి మీద వాలే బురక పిట్టలు ఏవి, శీలల్లో వాలేటి రామశిలకలు ఏవి, కొండల్లో పచ్చని అడవి తల్లి ఏది, అడవుల్లో నివసించే జీవులేవి, చెరువుల్లో మొలచిన మట్టి పెళ్ళలు ఏవి, నదులలో ఎదిగిన ఇసుక రేణులేవి, గుట్టల్లో ఒదిగిన రాళ్ల గుంపులు ఏవి, వాగుల్లో వర్రల్లో ఊట సెలిమలు ఏవి, అంతరించిపోలేదురా నువ్వే అంతమందించావు గదరా, దాని ఉసురు ఊరికి పోదురా, మనిషి ఉనికిని ప్రశ్నిస్తూ ఉందిరా, వెక్కి వెక్కి ఏడుస్తుందిరా భూమి, గొంతు నొక్కి సంపమాకురా, నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా, కళ్ళ కత్తుకొని దీవించిందిరా, గాలిలో తేమలా
పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవేందిరా ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈ భూమి వదిలేసి ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈ భూమి వదిలేసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి. సూపర్బ్ అండి. చాలా ఎమోషనల్‌గా ఉంది. ఏడిపించేశారు పాటతో ఒక్కసారిగా నిజంగా. ఈ పాట విన్న తర్వాత నాకు మీకు నేచర్ పైన ఎంత ప్రేముందో తెలుస్తుంది. బేసిక్‌గా నేచర్ లవర్స్ అయితేనే ఇంత పాడగలుగుతారు కదా! థ్యాంక్ సో, యూ. మీరు నేచర్‌ని ఎంజాయ్ చేస్తారనమాట. యా. నేచర్‌ని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఒక హాబిట్ ఉంటుంది తెలుసా? ట్రిప్స్‌కి ఎక్కువగా వెళ్తుంటారు. నేను ఎప్పుడు వెళ్తూనే ఉంటాను రెగ్యులర్‌గా, అంటే ట్రావెల్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. ఓకే. మీరైతే ట్రావెల్ లవర్ అనుకోవచ్చు అయితే. రీసెంట్‌గా ఎక్కడికైనా వెళ్లారా? యాహ్! ఎక్కడికెళ్లారు? కెనరీ వెళ్ళాను ఓకే. హాలిడే. హాలిడే మా హస్బెండ్‌తో ట్రిప్‌కెళ్లారు. హాలిడేకెళ్ళాను. యాహ్! యాహ్! అయితే మీ కిడ్స్ గురించి మాట్లాడుకోవాలి ఓహ్! తప్పకుండా. యాహ్! సో, మీ కిడ్స్‌లో మీ పాప ఎస్పెషల్లీ మీ హ్మ్. ఆల్బమ్స్‌లో పాడిందని విన్నాను. ఏంటి? యెస్. యాహ్! తను కూడా పాడుతూ ఉంటుంది హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. రీసెంట్‌గా ఇద్దరము 'వెన్నెలమ్మ' అని ఒక సాంగ్ చేశాము. ఓహ్! అంటే సూపర్. మదర్ అండ్ డాటర్ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది అని జస్ట్, ఆ! అంటే నా మెమరీ కోసం నేను చేశాను. బట్ ఓకే. తను కూడా పాడింది దాంట్లో. ఓకే. చాలా అనిపిస్తుంది అది చూసిన ప్రతిసారి, లైక్ అబ్బా! ఆ! చాలు, ఈ మెమరీ చాలు అన్న ఫీల్ వస్తుంది తనతో. అంటే ఆ! తొందరగా పెద్దగా అయిపోతారు వాళ్ళు. సో, అవును. లైక్ హ్మ్. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు బిజీ అయిపోతారు. అవును. సో, ఐ గాట్ సమ్ మెమోరీస్ అన్న థాట్‌లో ఉంటాను నేను. యాహ్! ఓకే. అయితే స్వాతిరెడ్డి గారి ఇంట్లో నుంచి మళ్ళీ మాకొక చిన్న స్వాతిరెడ్డి గారు రాబోతున్నారు సింగర్. యాహ్! చెప్పలేం. ఆ! బట్ మనకు తెలీదండి. అక్కడ ఆ! మనం ఏం ఫోర్స్ చేయలేం పిల్లల్ని. ఆ! సో, వాళ్ళ ఇంట్రెస్ట్ అంతే. ఓకే. యాహ్! మీరు కూడా మీ ఇంట్రెస్ట్‌తోనే యాహ్! సింగింగ్ కదా! యాహ్! నేర్చుకున్నారు కదా! ఓన్లీ నా ఇంట్రెస్ట్. తనకు కూడా అలానే తన ఇంట్రెస్టేనా? లేదంటే మీరు పాడుతుంటే చూసి మీలా ఆహ్, అవ్వాలనా? లేదంటే ఏంటి? అంటే హ్మ్. తనెప్పుడు సింగర్ కావాలి అని అలా ఏం ట్రయల్ చేయట్లేదు. బట్ హ్మ్. అంటే బట్ పాడుతుంది తను కూడా. ఓకే. ఈజీగా పాడుతుంది. హ్మ్. సాంగ్ జస్ట్ యాక్సెంట్ ఇష్యూ వస్తుంది. అదర్‌వైజ్ ఓకే. స్కేల్ వైస్‌గా టెంపో అన్నీ తొందరగా క్యాచ్ చేస్తుంది. ఓకే. నేర్చుకుంటుందా తను? నేర్చుకుంటుంది. యాహ్! సింగింగ్ నేర్చుకుంటుంది. నేర్చుకుంటుంది. బట్ తన ఇష్టంతో కాదు, నా ఫోర్స్‌తో మీ నేర్చుకుంటుంది ఫోర్స్‌తో ప్రస్తుతానికి. నేర్చుకుంటుంది. సో, వన్స్ అది తన ఇష్టంగా టర్న్ అవుతే మేబీ షీ కెన్ బి. ఓకే. యాహ్! అండ్ మీ అబ్బాయి కూడా ఎప్పుడైనా ట్రై చేసారా? చేశాడు. హ్మ్. చిన్నప్పుడు ఏదో ఆల్బమ్ అంటూ, కానీ హి ఈస్ వెరీ బిజీ విత్ స్టడీస్ నౌ. ఓకే. యాహ్! సో, వాళ్ళకి ఏంటి? వాళ్ళకేమి ఇంట్రెస్ట్ ఉంది ప్రెజెంట్ అయితే? బాబు అయితే హి ఈస్ స్టడీయింగ్ నౌ ఆల్మోస్ట్, అంటే ఇక్కడ ఇంటర్ సెకండ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇప్పటికైతే ప్రస్తుతానికి స్టడీస్‌లో బాగా బిజీగా ఉన్నాడు. దెన్ హ్మ్. ఇటువైపయితే తనకి ఇంట్రెస్ట్ లేదు ఫర్ ష్యూర్‌గా. ఓకే. పాప అయితే షీ కెన్ డూ లైక్ సింగింగ్, డాన్సింగ్ ఓకే. ఇటువైపు ఇంట్రెస్ట్ ఉంది. యాహ్! యాక్టింగ్ వైపు అనుకోవచ్చా? చూడొచ్చేమో ఆ! ఫ్యూచర్‌లో తెలీదు. ఫ్యూచర్‌లో యాహ్! హీరోయిన్ అవ్వచ్చేమో. తెలీదు. మీరు సింగర్, మీ పాప యాక్టర్. వి మీరిద్దరు నెవర్ నో. కలిసి ఆవిడ చేసిన సినిమాలో మీరు పాడితే మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేయాలి. ఇవన్నీ వినడానికి ఎంత బావుంటాయో. కదా! నాకు కూడా చాలా బావుంది. మళ్ళీ నేనే ఇంటర్వ్యూ చేయాలి. డెఫినెట్‌గా. యాహ్! సో, మీకు ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందని నేను విన్నాను. హ్మ్. అందులో సాంగ్స్ కూడా బావుంటాయి. యాహ్! ఏంటండి ఆ యూట్యూబ్ ఆహ్, ఛానెల్? 'స్వాతి రెడ్డి యూకే' అని ఒక ఛానెల్ అండి. యూట్యూబ్ ఛానెల్. అప్పుడే బతుకమ్మ సాంగ్‌తోనే స్టార్ట్ చేశాను. ఓకే. లక్కీలీ 'ఎళ్ళిపోతున్న మనిషి' సాంగ్‌తో కొంచెం ఫేమస్ అయిందప్పుడు. హ్మ్. బట్ ఏంటంటే నేను కంటిన్యూయస్‌గా వర్క్ చేయట్లేదు, టు బి హ్మ్. హానెస్ట్. లైక్ ఇయర్లీ వన్స్ ఒక సాంగ్ అలా ప్లాన్ ఓకే. చేస్తున్నా. బట్ ఈ ఇయర్ నుంచి కొంచెం ఎక్కువగా చేద్దామని ప్లాన్ దానిపైన చేస్తున్నా. ఫోకస్ చేద్దాం ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అనుకుంటున్నా. ఎందుకంటే లైక్ నా మీకు తెలిసిందే కదండీ! ఇక్కడంటే కొంచెం ఈజీ మనకి అవును. వర్క్ చేయడం సింగింగ్ వైస్‌గా, హ్మ్. వీడియోస్ తీయడం అదంతా. బట్ అక్కడ చాలా టఫ్. అవును. ఐ మీన్ మనమే అన్నీ ప్లాన్ చేసుకోవాలి ఎవ్రీథింగ్ అండ్ కాబట్టి. మళ్ళీ మీరు ఒక జాబ్ చేస్తూ ఇది యాహ్! చేస్తున్నారు అండ్ కాబట్టి వెదర్ కూడా ఆల్ ది టైమ్ సపోర్ట్ చేయదు సపోర్ట్ అక్కడ. చేయదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అవును. ప్రతిసారి ఇక్కడికొచ్చి షూట్ చేసుకోవడము, వెళ్ళడము. బట్ నేను అనుకునేది ఏంటంటే నెక్స్ట్ మొత్తం యూకేలోనే చేద్దాము అని. అసలెలా మేనేజ్ చేస్తున్నారు దాన్ని దీన్ని 2? విత్ ఆల్ మై ఫ్యామిలీ సపోర్ట్. అదొక్కటే నేను చెప్పగలుగుతా. అంటే కిడ్స్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఓకే. సో, ఓకే. యాహ్! ఆఫీస్‌లో కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. లేదంటే ఆహ్, కష్టం గదా! అవును.
కదా! అక్కడ ఇక్కడ మెయింటైన్ డెఫినెట్‌గా చేయడం చాలా చాలా కష్టం. కష్టం. యాహ్! యాహ్! అండ్ ఇందాక మీ పాప మీరొక సాంగ్ పాడానని చెప్పారు హ్మ్. కదా! సో, మీ వెర్షన్ మాకేమైనా వినిపించగలరా అయ్యో! అది? డెఫినెట్‌గా అండి. హ్మ్. నా గుండె చప్పుడు నువ్వే, నా గుండె ధైర్యం నువ్వే, ఆనందమే నింపుతావే, నీకన్నా నా లోకమిదే. చాలా బావుందండి సాంగ్ నిజంగా. అంటే ఒక మమ్మీకి, ఒక డాటర్‌కి ఉన్న కనెక్షన్ ఎలా ఉంటుందనేదంతా సాంగ్‌లో యాహ్! కనిపిస్తుంది. అండ్ మీకు ఎస్పెషల్లీ 'చరణ్ అర్జున్' గారి సాంగ్స్ అంటే చాలా ఇష్టమని చెప్తుంటారు. సో, యాహ్! మీరు పాడిన ఆల్‌మోస్ట్ కొన్ని సాంగ్స్ విన్నాం కాబట్టి మనం ఇప్పుడు, అవి కూడా ఆ సాంగ్స్ లాగానే ఉన్నాయి. అసలేంటి? ఎలా? ఎందుకు ఆయన సాంగ్స్ అంటే మీకంత ఇష్టం? తెలీదు. అంటే ఫస్ట్‌లో ఆయన కూడా కొంచెం ఇలాంటి రిలేటెడ్ సాంగ్స్ చేస్తూ ఉంటారు గదా! హ్మ్. సొసైటీకి యూజ్ అయ్యేటట్టుగా. అవును. సో, నేను కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఆయన్ని చూసి కొంచెం ఇన్‌స్పిరేషన్ లైక్ ఓకే. వి కెన్ డూ అన్నట్టుగా అంతే. ఓకే. ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? అహా! లేదండి. ఎప్పుడు లేదు. లేదు. కలవలేదు. లేదు. అంటే ఎప్పుడు ఆపర్చునిటీ రాలేదా? లేదంటే ఏంటి? రాలేదు టు బి హానెస్ట్. హ్మ్. చెయ్యాలి యాక్చువల్లీ ఆయనతో కూడా ఒక సాంగ్ చేయాలని ఉంది. తప్పకుండా ఎప్పుడో ఆయన తెలీదు. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చూస్తే మీకు కాల్ చేస్తారు. యెస్. యాహ్! అయితే స్వాతి గారు, మీకు బాగా మనసుకి నచ్చిన సాంగ్స్ అనగానే హ్మ్. ఒక 3 చెప్పండి. మీకు బాగా మనసుకు నచ్చిన సాంగ్స్ అనగానే ఆ! గుర్తొచ్చేవేంటి? ఓకే. 'సీతాకోక చిలుక' సాంగ్ ఒకటి చాలా ఇష్టం అండి. ఓకే. అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే పగలూరే ఒడిసి మెరిసే సంధ్యారాగంలో ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో ఈ పాట అంటే చాలా ఇష్టం ఎంత నాకు. బ్యూటిఫుల్‌గా ఉందో వాయిస్ వింటుంటే వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. వీలైతే ఒక గంట సేపు మీతో పాటలు పాడాలనిపిస్తుందనమాట. యాహ్! ఎందుకంటే మా వ్యూవర్స్‌కి గూడా అదే కావాలి. అండ్ పాట కాకుండా మీకు బాగా ఇష్టమైనది ఏదైనా ఉందా? అంటే పాట తర్వాత కానీ లేదంటే? ఎక్కువ శాతం పాటతోనే జర్నీ ఉంటుంది. ఓకే. ప్రతి దగ్గర పాట అంటే డాన్స్ కూడా ఇష్టం అండి. డాన్స్ కూడా ఇష్టం. యాహ్! యాహ్! డాన్స్ బా చేస్తుంటారయితే. బాగా చేయను. హ్మ్. అవసరానికి చేస్తాను. నా పాటలో అవసరానికి నేను చేస్తానంతే. ఆ! యాహ్! యాహ్! ఓకే. సంక్రాంతి పండగ కాబట్టి బేసిక్‌గా సంక్రాంతి అనగానే మనకి ఈ ఫెస్టివల్‌కి పిండి వంటలు బాగా హ్మ్. చేస్తుంటారు. సో, మీకిష్టమైన పిండి నేను వంటలేంటి? అస్సలు ఫుడీ కాదండి. నాకు అస్సలు. పెద్దగా నచ్చదు ఫుడ్ అంటే. పోనీ కొంచెమైనా స్వీట్స్ ఎక్కువగా తింటారా? హాటా? హార్టే అండి. హాట్. ఎందుకు గొంతు కోసమా? అహా! లేదు. ఆ! భయము. ఆ! స్వీట్ తింటే ఎక్కడ లావైపోతామో అని భయం. ఓహ్! హెల్త్ యాహ్! కాన్షియస్. కొంచెం. సో, హాట్ ఎక్కువగా తింటుంటారు. యాహ్! ఏదెక్కువగా? అందులో ఏదెక్కువగా? మీరు తక్కువగా తింటారు. అందులో నాన్ ఏదెక్కువగా వెజ్ తింటారు? ఎక్కువ తింటాను. నాన్ వెజ్ యాహ్! తింటారు. ఏంటి చికెనా? మటనా? చికెన్. చికెన్ బాగా తింటుంటారు. సో, స్వాతి రెడ్డి గారికి చికెన్ అంటే బాగా హ్మ్. ఇష్టమని తెలిసింది మాకు. సో, ఇష్టం. పాట తర్వాత, ఫ్యామిలీ తర్వాత, డాన్స్ తర్వాత మీకిష్టమైంది చికెన్ చికెన్ అన్నమాట. ఐ కెన్ సే. ఓకే. అండ్ 'బీమ్స్' గారు ఒక మంచి మ్యూజికే కాకుండా ఆయన లిరిక్స్ కూడా రాస్తుంటారు. చాలా బా రాస్తారు. యాహ్! యాహ్! ఆయన సాహిత్యం గురించి ఒకసారి మీ మాటల్లో. అసలు ఇక చెప్పాల్సిన అవసరం లేదండి 'వీమ్స్' గారి మ్యూజిక్ హ్మ్. అంటే అందరికీ తెలుసు. బట్ లిరిక్స్ అనేది 'ఎళ్ళిపోతావురా మనిషి' సాంగ్‌లో గాని, 'ఏం సాధించావురా మనిషి' సాంగ్‌లో గాని, ఆహ్, 'బాగుండాలి మనిషి' సాంగ్‌లో గాని అసలు ఎక్స్‌ట్రార్డినరీగా అంటే అందరికీ తెలిసిందే. ఆ పాటకి అంత వాల్యూ రావడానికి రీజన్ సాహిత్యమే ఫర్ ష్యూర్‌గా. సో, ఓకే. ఎక్కువ క్రెడిట్స్ 'భీమ్స్' గారికే దాంట్లో. ఎందుకంటే అంత మంచి లిరిక్స్ ఇచ్చారు గాబట్టి. అంత స్ప్రెడ్ అయ్యాయి సాంగ్స్. యాహ్! సో, అండ్ బాగా మీ పేరుతో ఒక సాంగ్ ఉంది. అండ్ బాగా ఫేమస్ అయింది. అండ్ ఆ సినిమా హిట్ కావడానికి కూడా ఒక రీజన్ అనుకోవచ్చు. హ్మ్. చాలా ట్రెండింగ్ అయిన సాంగ్ 'స్వాతిరెడ్డి.' సో, ఫైనల్‌గా ఈ సాంగ్ మా కోసం. యాహ్! జామ చెట్టుకు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. మామిడి చెట్టుకు కాస్తాయి మామిడికాయలో, మామిడికాయలో, మామిడికాయలో. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డే. సూపర్. అండ్ అలాగే రీసెంట్‌గా మన భర్త మహాశైలకు యాహ్! విజ్ఞప్తి అంటూ వచ్చారు. సో, అండ్ అందులో బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. సాంగ్ గూడా చాలా హిట్ అయిందనే చెప్పుకోవచ్చు. హ్మ్. సో, ఆ సాంగ్ గూడా ఒకసారి మా ప్రేక్షకుల కోసం. షూర్ అండి. ఇల్లు వాయే ఒళ్ళు వాయే గలచ్చు గాని ఎచ్చులు వాయే
సెల్లువాయే సిమ్మువాయే గసూరిగాని సొల్లువాయే పువ్వువాయే నవ్వువాయే గి పొట్టిదాని లవ్వువాయే ముత్తు ముచ్చటంతవాయే మూతి పళ్ళు రాలిపాయే వామ్మో వాయ్యో వళ్ళెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో అరే వామ్మో వాయ్యో వళ్ళెంకలో నేనేం చేద్దు సొల్లెంకలో. బ్యూటిఫుల్. చాలా బాగా పాడారండి. అండ్ మిమ్మల్ని మీరు ఎలా అంటే సాడ్ సాంగ్‌కి రాగానే దానికి మోల్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడికి రాగానే ఇలా మోల్డ్ అయిపోతున్నారు. నిజంగా సూపర్ అండి. థ్యాంక్ చాలా యూ. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా లిరిసిస్ట్ అవ్వాలి అనే ఆలోచన ఏమైనా ఉందా? ఆలోచన ఒకటి అడ్డుపడిపోయిందండి. ఒక పాట చేద్దామని రాసుకున్నాను. బట్ అది ఓకే. దాన్ని బయటికి రానివ్వట్లేదు. అవునా? ఎవరు? మా హస్బెండ్ మీ హస్బెండా? ఎందుకలా? వద్దనేసి ఆపేశారు. మా కోసం ఏమైనా రివీల్ చేస్తారా కొంచెం? ఇప్పుడు తిడతారు నన్ను పాడితే. పర్లేదు పాడండి. వచ్చేది వస్తదిరో పోయేది పోతదిరో వచ్చేది వస్తదిరో పోయేది పోతదిరో ఎందుకీ యాత్రము ఏంది నీ తత్వము ఎందుకీ యాత్రము ఏంది నీ తత్వము పొద్దుగాల లేస్తేనే పైస పైస అంటావు పొద్దుగాల లేస్తేనే పైస పైస అంటావు పానమే పోయినాక పైస ఆడబెడతావు పానమే పోయినాక పైస ఆడబెడతావు సూపర్. ముస్తాబు అవుతావు మురిపంగ చూస్తావు ముస్తాబు అవుతావు మురిపంగ చూస్తావు మట్టిలో గలిసేదే నీ అందము మట్టిలో గలిసేదే నీ అందము. ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. ఎందుకు బయటకు రానివ్వట్లేరు? ఇప్పుడు తెలీదండి, మీరు అడగాలి. జనాలంతా ఖచ్చితంగా అడుగుతున్నానండి. ఈ ఇంటర్వ్యూ చూస్తుంటే ఖచ్చితంగా ఇలాంటి వాటికే ఎక్కువగా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. తప్పకుండా ఈ పాట బయటకొస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ మీరు ముందుగా మీ పాట రిలీజ్ అవ్వక ముందుకే మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మా ఇంటర్వ్యూలో ఈ పాట పాడడం చాలా హ్యాపీగా నో ఉంది. ప్రాబ్లం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. యూకే నుండి మీరు మా కోసం ఇక్కడికి వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి మీకు మీ కుటుంబ సభ్యులకి. థ్యాంక్ మీరు యూ. ఇలాంటి పాటలు చాలా పాడాలి. నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ మిమ్మల్ని చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా షూర్గా అండి, కోరుకుంటున్నాను. షూర్గా. థ్యాంక్ యూ యా వెరీ మచ్ అండి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. హ్యాడ్ గుడ్ టైం అండి. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. మరో చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.